మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్క్వైర్ ఇండియా అనే ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్పై మెరిశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ ఇస్తే కొన్ని పర్సనల్ విషయాలు పంచుకున్నారనమాట. ప్రధానంగా అయ్యప్ప మాల గురించి ఆయన చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ మాల తనలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది అని. తనకి 17వ ఏటున్నప్పుడు తన తండ్రి అయ్యప్ప మాల వేసుకోమనడం కారణంగా నేను మాల వేసుకున్నాను. అప్పటికి నాకు మాల గురించి ఏమీ తెలియదు. కానీ తన తండ్రి చెప్పారని ఆయన మాల ధరించారట. అక్కడి నుంచి తన జీవితమే మారిపోయింది. తన వ్యక్తిత్వం కానీ, తన బిహేవియర్ కానీ, క్రమశిక్షణతో ఉండడం కానీ, మనుషుల పట్ల సహృదయంతో మెలగడం, ఓపిక, సహనంతో ఉండడం, ఇవన్నింటికి కూడా అయ్యప్ప మాలే కారణం. అయ్యప్ప మాల కారణంగానే నా లైఫ్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అని చెప్తున్నారు రామ్ చరణ్. అండ్ తన తండ్రి తనకి ఒకే మాట చెప్పారట, అందరూ 50 గంటలు కష్టపడితే నువ్వు 100 గంటలు కష్టపడు అని చెప్పి. దాన్ని ఇప్పటికీ ఆయన ఫాలో అవుతున్నారట. ఇంకా తన లైఫ్లో క్లింకార వచ్చిన తర్వాత కూడా తన లైఫే మారిపోయింది అని చెప్తున్నారు. పిల్లలు మట్టిలో ఆడుకోవడం, గెంతడం ఇవన్నీ కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. కానీ ఉపాసన మాత్రం చాలా అపురూపంగా చూసుకుంటుంది. వాళ్ళ అమ్మ ఏదైనా అంటే చాలు నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చేస్తుంది అని చెప్తారు ఆయన. ఇంకా షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో తను ఫ్యామిలీతో గడపడానికి, పిల్లలతో ఆడుకోవడానికి ఎక్కువ సమయం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారనమాట. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆయన లుక్ చూసారా, అసలు ఎంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది అనేది. దీనికోసం ఆయన 1.5 ఏళ్ల పాటు కసరత్తులు చేశారు తెలుసా, కుస్తీ యోధుడిలా కనిపించడానికి. దీనికి ఆయన ఎవరిని కోచ్గా పెట్టుకున్నారు అంటే సుల్తాన్ దంగల్ సినిమాల్లో పనిచేసిన కోచ్నే ఈయన పర్సనల్ కోచ్గా ఇప్పుడు పెట్టుకున్నారనమాట. ఇక పెద్ద సినిమా రిలీజ్ డేట్ గురించి మాత్రం ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ఇదే అభిమానులు కాస్త నిరాశగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది కూడా చెప్పేస్తుంటే బాగుండేది కదా బాస్ అని చెప్పి.